చెప్పి న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో విశ్వోదయ జూనియర్ కాలేజ్ క్రీడా మైదానంలో కాలేజ్ విద్యార్థుల కొరకు మున్సిపల్ శాఖ త్రాగునీటి పైప్ లైన్ ఏర్పాటు చేయడానికి పూనుకుంది. అయితే స్థానికులు ఈ భూమి మాది అంటూ పనులు ఆపు చేయించారు. వివరాల్లోకి వెళితే విశ్వోదయ జూనియర్ కళాశాల క్రీడా మైదానం భూమిని గత 2007వ సంవత్సరంలో లేఅవుట్ వేసి కలెక్టర్ కార్యాలయంలో ఫ్లాట్లను వేలం వేశారు. స్థానికులు వేలం పాటను పాడుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ గ్రౌండ్ నందు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఈ గ్రౌండ్ లేఅవుట్ను విద్యార్థుల ఆట స్థలంగా ఉపయోగించాలని మరలా ఇప్పటి ప్రభుత్వం అధికారులను కోరడంతో వేలం పాటలో పాడుకొని ఉన్న గ్రౌండ్లో ఫ్లాట్లకు బదులుగా మరో చోట ఇస్తాం అనడంతో బాధ్యతలు సరే అన్నారు. అయితే ప్రత్యామ్నాయ ఫ్లాట్లను ఇప్పటి వరకు కేటాయించకపోగా ఉన్న ఫ్లాట్లలో త్రాగునీటి పైప్ లైన్ను వేయరాదని నేటి జిల్లా కలెక్టర్ ముత్యాల రాజుకు వినతిని అందజేశారు బాధ్యతలు. ఇప్పుడు యాడ కొంత చెప్తే ఆ ప్లేస్ కాకుండా అదే ఈ రోడ్డు కరెక్ట్ తీసుకునేది ఇది 70 అడుగులు వదిలేసి 70 అడుగులు తర్వాత ఏది 70 అడుగులు ఎదలాలి అక్కడి నుంచి 70 అడుగులు వదిలేసి ఆ రోడ్డు కాడ నుంచి కరెక్ట్ చేసుకునేసి దీంట్లో 70 అడుగులు మాకు అమ్మేసారు 2007 చేసి వీళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయమన్నారు. ఇక్కడ వేతన్స్ ఉన్నాయి అది కూడా అదే సార్ రేపు వచ్చినారని చెప్తే దానివల్ల మాకు కానీ అక్కడి నుంచి షిఫ్ట్ చేసి సైడ్కి వెళ్తే కూడా మేము ఈ పక్క వెళ్ళిపోలేదు చిన్నట్లయితే ఆర్డీఓ గారు కలెక్టర్ రాయేశారు. మాకు ఆ ప్లాట్లు ఇక్కడ ఉన్న ప్లాట్లు వాంటెడ్ ప్లాట్లు నంబర్లు కూడా ఇచ్చేస్తున్నాం. దీని ప్రకారం షిఫ్ట్ చేస్తే సరిపోతుంది. మాకు ఇంకేం ప్రాబ్లం అయితే లేదు. పిల్లకాయలకి మా పిల్లకాయలు కూడా ఇక్కడ చదువుకుంటారు కాబట్టి మాకు కూడా అవసరమే గ్రౌండ్. మేము చదువుకున్నది కూడా ఇక్కడనే కాబట్టి కళాశాలకు అన్యాయం చేయాలనే ఉద్దేశం అయితే లేదు. కానీ మమ్మల్ని సరిచేసి మమ్మల్ని ఆడికి పంపిస్తే సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు కలెక్టర్ గారైనా సరే చైర్మన్ గారైనా సరే వీళ్ళందరూ కలిసికట్టుగా ఈ పని చేయాలి. వెంకటగిరి కాలేజీ గ్రౌండ్ యొక్క 2007లో విశ్వోదయ గవర్నమెంట్ కళాశాల యొక్క ఫ్లాట్లను వేసి కలెక్టర్ ఆఫీస్ నందు ఫ్లాట్లు అక్కడనే వేలంపాట వేయడం జరిగింది. ఆ వేలంపాటలో ఇక్కడి నుంచి కూడా వెంకటగిరి నుంచి వెళ్ళి మన వెంకటగిరి వారంతా కూడా కొన్ని ఫ్లాట్లు కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఆ కొనుగోలు చేసిన తర్వాత ఇక్కడ అప్పట్లో కూడా మాకు ఇది విశ్వోదయ కాలేజీకి గ్రౌండ్ కావాలనే ఉద్దేశంతో కొంతమంది దీన్ని షిఫ్టింగ్ పెట్టాలని చెప్పని ఉద్దేశంతో అప్పటి రామచంద్రారెడ్డి ఆర్డీఓ గారు ఉన్నారు. ఆర్డీఓ గారు కూడా అడగడం జరిగింది. ఆర్డీఓ గారితో కూడా మేము కూడా మాకు కానీ షిఫ్టింగ్ అక్కడ కానీ చేస్తే మేము వీటి కూడా మేము వదిలేసి అక్కడికి వెళ్దామని చెప్పుకొని కూడా చెప్పడం జరిగింది. కానీ దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. తర్వాత పలుమార్లు ఇక్కడ వచ్చేసి ఈ ప్లాట్లు కొన్న వాళ్ళు అలానే చంద్రయ్య వాళ్ళు కూడా వీళ్ళు ఇక్కడ ప్రసాద్ వాళ్ళు కూడా కొల్లూరు ప్రసాద్ అనే వాళ్ళు కూడా ఇక్కడ ఇల్లు కట్టేదానికి వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. అప్పట్లో ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి ఈ కాదు మీకు అని చెప్పని ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. తర్వాత దీని గురించి ఒక ఫైల్ పెట్టి కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చి మేము చేయిస్తామని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ దాన్ని ఆ ఫైల్ వరకు వీళ్ళంతా కూడా మేము ఇక్కడ ఏదైనా కూడా ఇక్కడ విశ్వోదయ గవర్నమెంట్ కాలేజీకి ఉపయోగపడుతుందంటే మేమందరం కూడా అక్కడికి వెళ్ళేదానికి కూడా అందరం కూడా సిద్ధపడ్డాము. ఆ సిద్ధపడేదానికి అదేవిధంగా మాకు కానీ అక్కడ కానీ షిఫ్టింగ్ కానీ జరిగితే కూడా మేము చేసుకుంటాము. ఆ విధంగా లేకుండా ఇప్పుడు వచ్చేసి ఈ గవర్నమెంట్ మా వేలం పాడిన సైట్లోనే ఇప్పుడు ఈ మున్సిపల్ పైప్ లైన్ వేయటం జరుగుతుంది. దీన్ని మేము అడిగితే మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళు వేయమన్నారన్నారు. మున్సిపల్ కమిషనర్ వారికి కూడా మా యొక్క ప్లాన్ని ఇదంతా కూడా మేము చూపించడం కూడా జరిగింది. ఈ ప్లాన్ కూడా చూపించి మా డాక్యుమెంట్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ చూపించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ కానీ చైర్మన్ కానీ ఇద్దరు కూడా రావడం జరిగింది, చూశారు. తర్వాత కలెక్టర్ గారు వచ్చినారంటే కూడా కలెక్టర్ గారు కూడా విన్నవించుకోవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మా యొక్క అర్జీ కూడా మేము ఇవ్వటం జరిగింది. పక్కన సార్ ఉండి కూడా ఇది మన ఫైల్ వచ్చున్నది సార్ అని చెప్పిన తర్వాత మీరు ఒకసారి రండి అన్నారు మమ్మల్ని కూడా. మాకు కానీ ఎటువంటి ఆక్షేపణ లేకుండా మాకు కానీ అక్కడ కానీ షిఫ్టింగ్ చేస్తే మేము గ్రౌండ్కి ఇచ్చేదానికి మేము ఎప్పుడు కూడా అడ్డుపడేవాళ్ళం కాదు. ఒక స్టూడెంట్స్కి అన్ని విధాలు ఉపయోగపడుతుందని చెప్పిన దానివల్లే మేము దీన్ని కూడా మేము
ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు ప్రాసెస్ మాకు కూడా మా పాడుకున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి అందరికి కూడా మా వాళ్ళకందరూ కూడా న్యాయం జరిగితే మేము దానికి సంతోషించేదానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇది కలెక్టర్ గారు కూడా తెలియజేసింది. దీని గురించి వాళ్ళు తగు చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలా మీ అందరికని చెప్పని మీకు అందరు కూడా నేను తెలియజేస్తాను.